पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। బిర్యానీ సో మేము రుచికరమైన ఇంటి బిర్యానీ తయారు చేస్తాము. సో ఈ మోటో మాకు ఎందుకు వచ్చిందంటే ఈరోజు కాలంలో మేము బాగా ఫుడ్ తినడం అంటే బయట ఫుడ్ ఎవరో కుక్ని పెట్టి ఇష్టమున్న ఆయిల్ వాడి ఏదో క్వాలిటీ రైస్ పెట్టేసి అండ్ యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేసి అండ్ తిన్న వాళ్ళకి ఉపశమనం కావడానికి సోడా ఇవ్వడము అలా చాలా చూస్తున్నాం అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసిందే కాకుండా జనాలు కూడా ఫేస్ చేస్తున్నారు, తప్పక కొనుక్కుంటున్నారు. సో ఇలాంటి ప్రాబ్లం ఎవరు ఫేస్ చేయొద్దు అన్న మోటోతోటి మేమేం చేస్తున్నామంటే ఇంట్లో ఆడవాళ్ళ థాట్ ఇది. సో మా మమ్మీ మా వైఫ్ది ఒక థాట్ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందుకు వచ్చి సో ఇలా తినడం వల్ల ఇప్పుడు చాలామందికి నార్మల్ రైస్ తింటేనే మనకి షుగర్ బీపీ వస్తున్నాయి. సో ఇలాంటి క్వాలిటీ రైస్ తింటే ఇంకా హెల్త్ బీపీ షుగర్తో పాటు ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి వాళ్ళ థాట్ ఏంటంటే మనమే ఓన్గా ప్రిపేర్ చేద్దాము, అఫోర్డబుల్ కాస్ట్లో పెడదాము, సో ఆల్ క్లాస్ ఆఫ్ పీపుల్ కొనుక్కునేటట్టు పెడదాము అనే థాట్ తోటి ముందుకు వచ్చి ఎవరికన్నా సో ప్రతి ఒక్కరికి క్వాలిటీ బిర్యానీ ఇవ్వాలి, క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి మేము వచ్చాము. సో కొందరు ఏం చేస్తారంటే అఫోర్డ్ చేయలేరు, 140-150 రూపీస్ సింగిల్ బిర్యానీ ఉంటుంది. సో నార్మల్ డైలీ వేజెస్ లేబర్ ఉంటారు, వాళ్ళు అఫోర్డ్ చేయలేరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రీట్ పై ఉండే ఏదో ఒక బిర్యానీ వాళ్ళ పిల్లల కోసమో వాళ్ళ కోసమో ఆ పుట్టకి తీసుకెళ్తారు. సో వాళ్ళకు వచ్చేది తక్కువ అమౌంట్, అందులో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్, సో అది చాలా పెద్ద బర్డన్ వాళ్ళకి. అలా ఎవరికి రావద్దు అని చెప్పే మోటోతోటే మేము ఇంటి బిర్యానీ రెడీ చేస్తాం అనమాట. సార్ ఓకే అండి, మీరు అంటే ఇప్పుడు ఈ థాట్ రావడానికి గల కారణం ఏంటి, మీరు చేస్తున్న జాబ్ ఏంటి, దానికి సంబంధం ఏంటి? సో మేము వచ్చేసి మా నార్మల్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అండి. మా వైఫ్ ఒక హోమ్ మేకర్. సో మా వైఫ్ నాకు ఈ థాట్ ఇవ్వడం వల్ల మేము స్టార్ట్ చేస్తామండి. అంటే ఎప్పటి నుంచి ఆలోచన వచ్చింది మీకు ఇది? ఒక 1 month 2 months నుంచి చూస్తున్నాము. సో స్టెప్ తీసుకుంటేనే అవుతుంది, ఏది ఆలోచన చేస్తే కాదు. సో దిగుతూనే లోతు తెలుస్తుంది అండ్ ఒక మంచి చేయాలని సొసైటీకి ఆలోచన చేసినప్పుడు వెయిట్ చేయొద్దు అనేసి ఆ ఇంటెన్షన్ తోటి మాకు అంత ఇన్వెస్ట్మెంట్ ట్రక్ పెట్టుకొని హోటల్ పెట్టుకోవాలి ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా ఇంట్లో ప్రిపేర్ చేసి డ్యూటీకి రాగానే వాళ్ళు రెడీ ఉంటే మేము ప్యాక్ చేసి వచ్చి పెడుతున్నాము. ఓకే, అంటే మధ్యతరగతి వాళ్ళకి మీ భోజనం రుచి బాగుంటుందని మీరు దీనికి ఆ కాన్సెప్ట్తోనా? ఆ జెన్యూనిటీ మేము ఉంది కాబట్టి మేము ఏం చేస్తామంటే ఎవ్రీడే కుక్ చేసిన దాంట్లో ప్యాక్ చేయకుండా మేము బిర్యానీ తెస్తామండి, విత్ పీసెస్ అండ్ బిర్యానీ టేస్ట్ చేయిస్తాము. వాళ్ళకి టేస్ట్ ఈ క్వాలిటీ ఇవన్నీ నచ్చితేనే మేము సేల్ చేస్తున్నాం. అంత జెన్యూన్గా మేము ఇవ్వడానికి ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే అంత క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడుతున్నామని అర్థం. ఎందుకంటే ఇప్పటికీ మీ దగ్గర ఏంటంటే చికెన్ రేటు బాగా పెరిగిందండి. మరి ఆ చికెన్ రేటుకి మీకు రైస్ రేటు కూడా బాగా పెరిగి ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు 70 రూపాయలు 80 రూపాయలు మామూలు రైస్ 70-80 రూపాయలు ఉంది. మరి ఆ వర్తులో మీరు రెండుగా కంపేరింగ్ చేసుకుని ఎట్లా చేయగలుగుతున్నారు? సో మేము మా మోటో ఏంటంటే ప్రాఫిట్స్ చేసి పెద్ద ఏదో సంపాదించాలని రాలేండి. మాకు వచ్చిన 2 రూపీసో 5 రూపీసో 10 రూపీసో చాలు, మాకు ఎక్కువ లాభం ఆశించట్లేము అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడ ఈ ప్లేస్ ఎక్కడ మీది? ఇది నాగోల్ అండి, నాగోల్ చౌరస్తా దగ్గర. మేము ఉండేది జైపూరి కాలనీలో ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ అండి.